సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరదలు భీభత్సం సృష్టించాయి. నగరంలో ఎటు చూసినా వరద విలయమే. జనం అల్లాడిపోతున్నారు. వేలాది వాహనాలు వరదల్లో కూరుకుపోయాయి. పూర్తిగా నీట మునిగి ధ్వంసమయ్యాయి. వాహనాలు రిపేర్ చేయించడానికి వేల రూపాయల ఖర్చవుతుందని బాధితులు అంటున్నారు. ఆటోలను నమ్ముకొని జీవిస్తున్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడ మహానగరంలో లక్షల సంఖ్యలో బాధితులు వరద నీటిలో చిక్కుకొని ప్రస్తుతం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో వేలాది వాహనాలు కూడా నీట మునిగిపోయినాయి. కార్లు, బైకులు, ఆటోలు జీవనోపాధి కోసం ఆటోను నమ్ముకొని బతుకుతున్నటువంటి జనాల మీద వరద పిడుగు పడ్డది. వరద పిడుగు కాదు, అది వ్యక్తులు సృష్టించినటువంటి పిడుగు అని చెప్పేసి నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఈ ఆటోలు నమ్ముకునే వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. ఆటో పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. నీళ్లలో మునిగితే అది రిపేర్ షెడ్డుకు తీసుకెళ్లి రిపేర్ చేయించుకుంటే 20,000-30,000 పెడితే బాగయ్యేది. కానీ వరద తాకిడికి ఒక్కసారిగా తునాతునకలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక యాక్సిడెంట్ లో ఆ లారీనో లేకపోతే మరో వాహనం గుద్దితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఆటో అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ధ్వంసమైనటువంటి నేపథ్యంలోనే పాత ఇనుప సామాన్కి మాత్రమే దాన్ని తరలించి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ద్విచక్ర వాహనం ఇది ఒక్కటే కాదు, వేలాది ద్విచక్ర వాహనాలు ముంపులో చిక్కుకొని ప్రస్తుతం అయితే పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క ద్విచక్ర వాహనం రిపేర్ చేయాలంటే బోర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ బోర్ చేపిస్తేనే నడుస్తుంది. బోర్ చేయాలంటే మినిమం 15,000-20,000 వరకు కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు పూర్తిగా సర్వం కోల్పోయారు. 15,000-20,000 కాదు కదా, 10 పైసలు కూడా బాధితుల దగ్గర లేనటువంటి నేపథ్యంలోనే ఆ వాహనాల్ని రిపేర్ చేయించాలన్నా కూడా తమకు ఏం పెట్టి రిపేర్ చేయాలి, తమకు ఆదుకునే వ్యక్తులు ఎవరు, కనీసం ఆ రిపేర్ చేయించేటువంటి సమయంలో షోరూంలో ఏ విధంగా డబ్బులు చెల్లించాలనేది కూడా తెలియక దిక్తోచని స్థితిలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్ లో చూపించుకోవచ్చు. ఈ విధమైనటువంటి దృశ్యాలే విజయవాడ మహానగరం అంతా దర్శనమిస్తున్నాయి. ఇక్కడే దాదాపు చూసుకోవచ్చు ఒక 40-50 బైకుల వరకు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. 20 బైకుల వరకు కనిపిస్తున్నాయి. ఇంకా నీటిలోని మునిగిపోయినటువంటి బైకులు అనేకం ఉన్నాయి. విజయవాడ మహానగరంలో దాదాపు వేలాది వాహనాలు అయితే నీటిలో మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే వాటిని రిపేర్ చేయించుకోవాలంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి, వీళ్ళు కోల్పోయినటువంటి ఆస్తి నష్టాన్ని చూసి ఎవరు కూడా అప్పిచ్చేందుకు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కొద్దో గొప్ప బంధువుల దగ్గర అప్పు తీసుకొని రిపేర్ చేపిస్తూ వాళ్ళు బతకాల్సినటువంటి పరిస్థితి. ఆటోలతో పాటు కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు అన్ని కూడా నీట మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో బాధితులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఈ స్థాయిలో మునిగిపోయింది కదండి, వీటిని రిపేర్ చేయాలంటే ఏంది పరిస్థితి? చాలా అవుతాయి అండి. ఇప్పుడులో రిపేర్ అవుతా కుదరదండి. చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. వీటికి మొత్తం మునిగిపోయాయండి. ఇవాళ తేలిని కస్తే అంతా నీటి మునిగిపోయినాయి. మొత్తం లోన్ మొత్తం అన్ని నీళ్ళలోనే ఉన్నాయండి. బైకులు కానీ అన్ని మా ఇల్లు అయితే అసలు ఏం లేదండి. లోన మొత్తం మునిగిపోయేలా ఉన్నాయి. మంచాలు గెంచాలు టీపీలు గీపీలు మొత్తం అన్ని మునిగిపోయి తేలుతున్నాయి. లోన ప్రతి ఒక్క ఇల్లు మునిగిపోయింది సార్. ఇల్లు చెప్పండి, అంటే ప్రధానంగా ఈ స్థాయిలో నష్టం కలుగుతుందని మీరు ఊహించలేదండి. మేము ఊహించలేదు. ఎలాగ ఒక్కసారి వచ్చి పడిపోద్దని ఊహించలే. పిల్లల జల్లలు కూడా అందరూ కూడా తరలించి ఒక ఎత్తైన స్థలాల్లో పెట్టామండి. అది ఒకసారి మనం చూసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా కర్ర సాయంతో మంచినీళ్ళతో పాటు పాల ప్యాకెట్ ని కూడా తీసుకొచ్చుకునేందుకు వాళ్ళు వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ విజువల్స్ లో చూపిస్తున్నాం. కిరాణా కొట్టుతో పాటు అన్ని సర్వం, ఒక కిరాణా కొట్టే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లే మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి కనీసం ఏది కూడా చిక్కనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రాణం ఒకటే మిగిలింది. ఆ ప్రాణం కూడా మేము అప్రమత్తంగా లేకపోతే ప్రాణం కూడా కోల్పోయే వాళ్ళం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మహిళలు చూసుకోవచ్చు. ఒక మహిళ కర్ర సాయంతో ప్రస్తుతం అక్కడ నిల్చొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సాయం కోసం ఎదురు చూస్తుంది. కనీసం ఒకసారి చూసుకోవచ్చు. వీళ్ళతోటి మాట్లాడొచ్చు. రావచ్చు అమ్మాయి, ఒకసారి మాట్లాడచ్చు. మహిళలతో మాట్లాడదాం. వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది కూడా చెప్పండి అమ్మా. లోపలికి నీళ్ళు వచ్చినాయి కదా, మొత్తం బట్టలు అమ్ముతానయ్యా నేను. ఇంకేదో బతుకు తెరుగు కోసం ఆ బట్టలు అన్ని తడిసిపోయిపోయినాయి. మొత్తం ఫ్రిడ్జ్ అన్ని తిరబడిపోయి అచ్చాలు మాది అసలు లేవు. ఏమి పనికిరావా? ఏమి అలా కట్టుబడుతూ ఉన్నాం. అసలు ఏమి నీళ్ళు చూడండి. అసలు కరెంట్ మీటర్లు కానీ మొత్తం తడిసిపోయినాయి. అసలు ఏదో బతుకు తెరుగు కోసం అమ్ముకుంటాను బట్ట ఇంట్లోనే. ఆ బట్టలు మొత్తం కొట్టుకుపోయినాయి. మొత్తం అసలు ఏమీ లేవు. అసలు ఎట్లా మరి మీరు కోలుకోవాలంటే ఎట్లా? వెనక నుంచి నీరు వచ్చిందండి, కింద భూముల నుంచి నీరు పైకి తన్నేసింది. ఇప్పుడు ఈ స్థాయిలో నష్టం కలిగింది కదా, కోలుకునేది ఎట్లా అంటున్నారు? అది ప్రభుత్వమే మాకు కల్పించాలండి. మరి ఎవరు రాలేదండి ఇక్కడికి? ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు అసలు ఒక్కరు కూడా వచ్చి ఇదిగో తీసుకోండి అన్నోళ్ళు లేరు. అసలు ఇంతవరకు అన్ని చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరు అసలు రాలేదు ఇంతవరకు.
అలాగే ఉన్నాం పడికాపులు కాసుకొని. అసలు వస్తారని ఏదైనా సమాధానం చెప్తారేమో, ఏదో మాకు ఏదో సాయం చేస్తారనుకోండి. ఎవరు అసలు రాలేదు ఇంతవరకు. చంద్రబాబు రాలేదు ఇక్కడికి? రాలేదండి, అసలు రాలేదండి. చెప్పండి అమ్మా, మీకు ఏ స్థాయిలో నష్టం కలిగింది? మాకు ఇదేనండి అమ్మ వాళ్ళదే ఇది. ఇక్కడ అంత బట్టలు అంతా తడిసిపోయింది, అమ్మ ఒక బాధపడుతుంది, అన్ని పోయినాయి అని. మొత్తం ఒకసారి అటాటుగా వచ్చేసినాయి లోపలికి నీళ్ళు. బాగా బాధపడుతుంది అమ్మాయి. చూసుకోవచ్చు, ఇక బతుకుదేరు కోసం ఆ కిరాణా షాపులు కావచ్చు, బట్టల దుకాణాలు కావచ్చు పెట్టుకుని జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలకు మాత్రం వరద విలయం మాత్రం అపార నష్టం కలిగించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బట్టలు పూర్తిగా వరదలో కొట్టుకుపోయినాయి. కనీసం తమని పలకరించినటువంటి పాపాన ఏ వ్యక్తి కూడా, ఏ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. నష్టం ఏ స్థాయిలో జరిగిందని చెప్పేసి అంచనా వేసేటువంటి పాపాన కూడా పోలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదనతోటి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు, ఇద్దరు చిన్నపిల్లల్ని ఈ నీళ్లలో 4 రోజుల నుంచి నానుతూ ఉండలేక ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిపోయినటువంటి స్కూల్ పుస్తకాలతో పాటు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బట్టల్ని తీసుకొని వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆ చిన్నపిల్లలతోటి 4 రోజులు ఏ విధంగా గడిపారో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, 4 రోజుల పాటు చిన్నపిల్లలతోటి ఏ విధంగా ఉన్నారు వరద నీటిలో? ఎలా ఉన్నామండి, చాలా ఇబ్బందిగా ఉన్నామండి. ఇప్పుడు కూడా ఇంకా 4 days వరకు వాటర్ రావంట. మేము సొంత ఇళ్ళకి వెళ్ళిపోతున్నాము, కరెంటు కూడా రాదంట. చాలా ఇబ్బంది పడుతున్నాము. 4 రోజుల పాటు కూడా పంపించట్లేదండి. కొంచెం పడవలైనా పంపిస్తే అక్కడ దాకా వెళ్ళి బస్కి వెళ్ళిపోతాం కదా మేము. ఒకవైపు వరద నీరు, మరోవైపు మొత్తం సర్వం కోల్పోయి ఉన్నటువంటి నేపథ్యంలోనే దోమలు కూడా విచ్చలవిడిగా పెరిగిపోవడంతో చిన్నపిల్లల్ని కుట్టడంతో విష జ్వరాలు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి గ్రహించి స్థానికులు అయితే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళని తరలించేందుకు పడవలు కూడా రావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.